హెన్రియెట్టా ఉదయం తన చిన్నపిల్లలకి చిరునవ్వుతో పలికారు. శుభోదయం పిల్లలు. ఈరోజు మనకి బాగా తిండిపడే రహస్యము నేర్చుకుంటారు. హెర్రీ కూడా గర్వంగా చేరి, ఈరోజు మీరు మీకు మీరే అల్పాహారం కనుక్కోవడం నేర్చుకుంటారు అని చెప్పాడు. కోడిపిల్లలు ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు. హెర్రీ నేలను గుచ్చి రుద్దుతూ వారికి ఎలా తిండి దొరుకుతుందో చూపించాడు. పిప్ కూడా ప్రయత్నించింది, ఇంకా నేర్చుకుంటున్నా చాలా ఆనందంగా. హెన్రియెట్టా మెల్లగా మట్టిని కొరికింది, అందులో దాచిన పురుగు దొరికింది. పిప్ వెంటనే దాన్ని అందుకుని ఆశ్చర్యపడింది. మట్టిలో ఇంత రుచికరమైన తిండి దాక్కున్నదని ఊహించలేదు. ఆమె సూర్యకాంతి మొక్కల దగ్గరికి నడిచి, బలమైన రేకులకు దగ్గర కూడా మంచి తిండి దాగి ఉంటుంది, మనం జాగ్రత్తగా గమనించాలి అని చెప్పింది. ఫెన్స్ దగ్గర పోన్స్ ఒక పురుగు వెంబడి పరుగెత్తగా హెర్రీ నవ్వుతూ, కొన్ని తిండులు నిలబడి ఉండవు, వాటిని త్వరగా పట్టుకోవాలి అని చెప్పాడు. వారు బోనెల దగ్గరికి వెళ్లి అక్కడ పడిపోయిన ధాన్యాలు చూపించాడు. తెలివైనవారు ఇలాంటివి కూడా గమనిస్తారని చెప్పాడు. చాలా కష్టపడి తర్వాత హెన్రియెట్టా వాళ్లను దగ్గర్లో ఉన్న చిన్న ప్రవాహం దగ్గరికి తీసుకుని వచ్చి, కొంచెం కొంచెం నీరు తాగాలి అని చెప్పింది. తరువాత హెర్రీ పెద్ద రేగడి చెట్టు వేళ్ల దగ్గర మంచి పండ్లు, పురుగులు ఉంటాయని చెప్పాడు. పిల్లలు ఆనందంగా గుచ్చి వెతికారు. పొడవైన గడ్డి దగ్గర హెన్రియెట్టా బెక్కుతో మెల్లగా గడ్డిని పక్కకు జరిపి చిన్న గింజలు, పురుగులు ఎలా వెతకాలో నేర్పింది. సహనం కూడా ప్రధానమని చెప్పింది. హెర్రీ ఒక్కసారిగా మొగ్గి, మీరు పైకి కూడా చూడాలి, బెర్రీలు కూడా తిండి అని చెప్పాడు. హెన్రియెట్టా, మనకేం కావాలో అంతే తీయాలి, మిగతా వాళ్లకి కూడా మిగలాలి అని చెప్పింది. కొంతసేపట్లో కోడిపిల్లలు తామే తినడానికి తిండి కనుక్కోవడంలో విజయం సాధించారు. హెన్రియెట్టా, హెర్రీ ప్రేమగా చూసి చాలా గర్వపడ్డారు. ఇంటికి తిరిగి వెళ్లే ముందు ఆమె వారిని ధూళి స్నానం చేసుకునే చోటుకి తీసుకెళ్ళింది. అలా చేస్తే ఈకలు శుభ్రమేటూ రాత్రి మంచి నిద్ర పడతారు. సూర్యుడు అస్తమించుతూ